ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ లైక్ అనేది నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన నేను చేసే వీడియోస్ చాలామంది భక్తులకి చేరుతాయి. కాబట్టి అంటే మీ నుంచి కోరుకునేది అంటే ఒక లైక్. నా ఛానల్లో అన్ని అప్డేట్స్, టీటీడీ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఎస్హెచ్డి టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ టోకెన్స్ గురించి, దివ్య దర్శనం టోకెన్స్ గురించి, అలాగే సర్వదర్శనం టోకెన్స్ గురించి, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతున్నాను. అలాగే నిన్న టీటీడీ కొత్త ఈవో గారు జె శ్యామలారావు గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాని గురించి కూడా అప్డేట్ అని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తేనండి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరుతుంది. అలాగే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఉదయం స్లాటెడ్ దర్శనం టికెట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. ఇది మనకి ఇక్కడ అప్డేట్లో అనేది చూపిస్తున్నాడు చూడండి. ఓకేనా, అంటే ఇది తెల్లారుజామున మనకి 2 గంటల నుంచి కౌంటర్స్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాదాపుగా మార్నింగ్ 6:30 అయింది. కాబట్టి ఈరోజు కోటా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి టీటీడీ వెబ్సైట్లో అఫీషియల్గా ఇస్తున్న రన్ టైం అనమాట. కాబట్టి ఇది మన టైమ్ స్లాటెడ్ టోకెన్స్ ఇవాళకి కంప్లీట్ అయిపోయి కాబట్టి రేపు ఉదయం మళ్ళీ కౌంటర్స్ ఓపెన్ చేసి టికెట్స్ అనేది ఇస్తారు. అది చూసుకోండి. నెక్స్ట్ తిరుమలలో మార్పు అనేది మొదలైందండి. భక్తులు వెళ్తున్నప్పుడు నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమలలో కొత్త ప్రభుత్వం రావడంతో మార్పు అనేది, ప్రక్షాళన అనేది మొదలైంది. నిలువున దోపిడీ చేస్తున్నారు అక్కడ ఉన్న వర్తకులు. దాని మీద టీటీడీ ఈవో శ్యామలారావు గారు దృష్టి సారించారు. దానిలో భాగంగానే హోటల్స్ సరసమైన ధరలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని హోటల్ యజమానులకు నేను సమావేశం నిర్వహించి భక్తులకు మరింత రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, అది కూడా సరసమైన ధరలకు, అధిక ధరలకు విక్రయించొద్దని చెప్పి హెచ్చరించడం జరిగింది. తిరుమలలో గోకుల విశ్రాంతి భవన్లో శుక్రవారం సాయంత్రం ఈవో గారు జేఈఓ వీరబ్రహ్మం గారితో కలిసి హోటల్స్ వాళ్ళతో సమావేశం నిర్వహించారు. దీంతో ఈ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సరసమైన ధరలకు మంచి క్వాలిటీ ఫుడ్ అనేది భక్తులకు ఇవ్వాలి అని చెప్పి దీంట్లో జరిగింది. అలాగే భక్తులకు టీటీడీ ఐటీ విభాగం భక్తులు అందిస్తున్న వివిధ సేవల గురించి, అంటే సర్వర్స్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదండి మనకి. దాని మీద ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నిన్న సమీక్షా సమావేశం అనేది జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ సర్వర్స్ ఇష్యూస్ ఏంటి, మనం ఆన్లైన్ ద్వారా ఇస్తున్న టికెట్స్ ఏంటి, వాటి గురించి ఈ జియో బృందంతో ఆయన సమీక్ష సమావేశం చేస్తారు. వాళ్ళు ఏంటంటే త్వరలోనే ఈ ఇష్యూని రిజాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులకి ఇది మంచి శుభవార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బుక్ చేస్తున్నప్పుడు సర్వర్ ఇష్యూ రావటం, మన అమౌంట్లు కట్ అయిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ జియో బృందం వాళ్ళు వాటిని పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనకి కొంచెం వెసులుబాటు అనేది ఉంటుంది. అలాగే అనంతరం ఆలయ సిబ్బంది, పోటీ కార్మికులతో కూడా ఒక సమావేశం అనేది ఏర్పాటు చేశారు నిన్న సాయంకాలం. దాంట్లో ఏంటంటే నాణ్యమైన ప్రసాదాన్ని, క్వాలిటీ ప్రసాదం, తిరుపతి లడ్డు అంటేనే మనకి వరల్డ్ ఫేమస్ అండి. మనం తిరుమల వెళ్ళలేకపోయినా ప్రసాదం గురించి ఆలోచిస్తుంటాము, ఎవరైనా ప్రసాదం ఇస్తారేమో అని. అంటే ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంది. అట్లాంటి ప్రాముఖ్యత ఉన్న లడ్డు గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే రుచి లేకుండా, ఎక్కువ రోజులు నిల్వ లేకుండా పాడైపోవటం అనేది జరుగుతుంది. దాని మీద అంటే ఈవో గారు దృష్టి సారించి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న అదే క్వాలిటీని మెయింటైన్ చేయాలని, దాని గురించి సేంద్రియ పదార్థాలు మాత్రమే వాడాలని, మంచి క్వాలిటీ ఉన్న నెయ్యిని, మంచి క్వాలిటీ ఉన్న శనగపిండిని ఉపయోగించాలని పోటీ కార్మికులకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పీపీటీ ప్రెజెంటేషన్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో ఏంటంటే మనకి ఆలయ సిబ్బంది, అలాగే పోటీ కార్మికులు వాళ్ళు వీళ్ళ ఇచ్చారు. పోటీ కార్మికులు ఏంటంటే లడ్డూ ప్రసాదం క్వాలిటీని, ఓకేనా, నమూనా క్వాలిటీని ఈవో గారికి అందించడం జరిగింది అక్కడ ఉన్న అధికారులకు. ఈ విధంగా ఏంటంటే మంచి క్వాలిటీ లడ్డూని భక్తులకు కూడా అందించాలని ఈవో గారు పోటీ కార్మికులకు సూచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భక్తులు పదే అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఎస్హెచ్డి టోకెన్స్ అంటే ఏంటి కంప్లీట్గా, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ అంటే ఏంటి, సర్వదర్శనం టోకెన్స్ అంటే ఏంటి, మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందండి, కొంచెం వివరణాత్మకంగా చెప్పండి అని చెప్పి అడగటం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి.
ఫస్ట్ ఎస్ఎస్డి టోకెన్స్ అండి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ టోకెన్స్ అండి. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అంటారు దీన్ని. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అంటే ఏంటంటే ఇది మనకి 2 ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగుండా ఉన్న విష్ణు నివాసంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ దీనికి ఏంటంటే మనకి లైన్ అనేది ముందు రోజు రాత్రి 10 గంటల నుంచి 9 గంటల నుంచి భక్తులు లైన్లో ఉంటారు. కాబట్టి కౌంటర్స్ ఏంటంటే మనకి 1:30, 2 ఆ టైంకి కౌంటర్స్ ఓపెన్ చేయడం. రోజుకి 15,000 నుంచి 25,000 దాకా ఈ టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి భక్తుల రద్దీని బట్టి ఆ టికెట్స్ అనేవి పెంచుతారు. 15,000 అయితే ఖచ్చితంగా ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ టైమ్స్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్కి ఏంటంటే తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆ టికెట్ మీదే మనకి ఆ టైం అనేది అంటే దర్శనం టైం మీరు ఎన్నింటికి రిపోర్ట్ అవ్వాలి, ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి అని కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని టైం స్లాటెడ్ టోకెన్స్ అంటారు. ఇది కంప్లీట్గా ఉచితం అండి. ఎవరికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఆధార్తో రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. ఈ రోజుకి 15,000 నుంచి 25,000 వరకు మనకి టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకో ప్రాంతంలో ఎస్ఎస్డి టోకెన్స్ అని ఇస్తారు. అది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇస్తారు. ఓకేనా. అంటే ఈ బస్ స్టాండ్కి ఆపోజిట్ శ్రీనివాస కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్కి ఎదురుకుండా విష్ణు నివాసంలో కలిపి మనకి రోజుకి 15,000 నుంచి 25,000 టికెట్స్ మాత్రం ఇస్తారు. అంటే ఇక్కడ 15,000 అక్కడ 15,000 ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. భక్తుల డౌట్స్ ఏంటంటే ఎలాగే ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ 2 కలిపి అంటే ఎక్కడ మనకి టోకెన్స్ కంప్లీట్ అయిపోతాయో అక్కడ కౌంటర్స్ అనేసి క్లోజ్ చేసేస్తారు. ఓకేనా. కంప్లీట్గా ఆన్లైనే కాబట్టి రోజు మనకు 5 నుంచి 10 కౌంటర్లు శ్రీనివాసంలో కానీ లేకపోతే విష్ణు నివాసంలో కానీ మనకు ఓపెన్ చేసి ఉంటాయి. టికెట్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా కౌంటర్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకి మాత్రం ఈ టికెట్స్ అనేవి జరుగుతాయి. ఎన్నింటికి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేమండి. ఉదయం 4 గంటలు అవ్వచ్చు, 5 గంటలు అవ్వచ్చు, 6 గంటలు అవ్వచ్చు. ఒక్కోసారి టికెట్స్ ఉంటే 7 గంటల వరకు 8 గంటల వరకు కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. అంటే మన ఇంట్లో ఉన్న 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది తీసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ ఫ్రీ అండి. అంటే వాళ్ళకి ఎటువంటి టోకెన్స్ అవసరం లేదు. నేరుగా మీరు కాలినడకనైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా మీ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అయినా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఏ రోజు టికెట్స్ ఆ రోజు ఇస్తారు. అంటే మనం అప్పటికప్పుడు తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎస్ఎస్డి టోకెన్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ టోకెన్స్ తీసుకున్న భక్తులకి 4 నుంచి 6 గంటలు టైం అనేది పడుతుంది దర్శనానికి. ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు. రెండోది జరిగిందంటే దివ్య దర్శనం టోకెన్స్ అండి. ఈ దివ్య దర్శనం టోకెన్స్ అంటే తిరుమలకు కాలి మార్గాన నడుస్తూ వెళ్ళే భక్తుల కోసము టీటీడీ దేవస్థానంలో ఇచ్చిన 2వ రకం టికెట్స్ అంటే దివ్య దర్శనం టోకెన్స్ అంటారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ఏంటంటే మనకి 2 ప్లేసుల్లో అనేది ఇస్తారు. అలిపిరి కాలిమార్గం దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో, అలాగే శ్రీవారి మెట్టి దగ్గర స్టార్టింగ్ పాయింట్లో ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేది మనకి ఇస్తారు. ఈ 2 పాయింట్లు కలిపి రోజుకి 5,000 టికెట్లు మాత్రం ఇస్తారు. భక్తుల రద్దీని బట్టి ఒక 2-3 వేలు అటు ఇటుగా ఉంటాయండి. ఇవి ఏంటంటే మనకి తెల్లవారుజామున 5:30కి 5ంటికి అనేది మనకి స్టార్ట్ చేస్తారు. ఓకే. అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో, అలాగే శ్రీవారి మెట్టి వద్ద స్టార్టింగ్ పాయింట్లో చెకింగ్ పాయింట్ వద్ద మనకి రోజుకి 5,000 టికెట్స్ ఇస్తారు. ఇది ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి. టికెట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా తిరుమల కొండకు చేరుకొని సర్వదర్శన టోకెన్స్లోకి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది కూడా ఏంటంటే ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉంటుంది. 5,000 టికెట్స్ అయిపోగానే ఆ కౌంటర్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు కొండ మీదకి నడిచి కంపల్సరీ వెళ్ళాలండి. ఓకేనా. మార్గ మధ్యంలో వేరొక చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అలిపిరి దగ్గర కానీ లేకపోతే మనకి శ్రీవారి మెట్టు దగ్గర కానీ 1200 మెట్టు వద్ద మనకి చెకింగ్ పాయింట్ తనిఖీ కేంద్రం అనేది ఉంటుంది. అక్కడ ఈ టికెట్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన టికెట్ మాత్రం మనకు దర్శనానికి అనుమతి అనేది ఇస్తారండి, యాక్సెప్ట్ అవుతుంది. ఎవరు ఈ స్కాన్ చేయించుకోరో వాళ్ళకి దర్శనానికి అనుమతించబడదండి. వాళ్ళు మళ్ళీ సర్వదర్శనంలోకి వెళ్లాల్సిందే.
ఓకేనా. దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు, స్టార్టింగ్ పాయింట్లో టికెట్స్ తీసుకున్న భక్తులు కంపల్సరీ మార్గమధ్యంలో తనిఖీ కేంద్రంలో ఈ టికెట్స్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన టికెట్స్ మాత్రమే మనకి దర్శనానికి అనుమతించబడతాయి. ఒకవేళ స్కాన్ చేయించుకోకపోతే ఆ టికెట్ అనేది దర్శనానికి అనుమతించబడదు. ఈ టికెట్తో పాటు మనకి ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు. టికెట్ కూడా ఉచితం అండి, ఎవరికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 12 సంవత్సరాలు లోపున్న పిల్లలకి ఎటువంటి టికెట్ అవసరం లేదు, మీతో నేరుగా తీసుకెళ్ళిపోవచ్చు దర్శనానికి. 12 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ మనకి ఒక్కొక్క టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాలి మార్గాన్ని వెళ్ళేటప్పుడు ఎన్నింటికి అనుమతిస్తారు అనేది ఇంకో క్వశ్చన్ అండి మనకి. ఓకే. అలిపిరి దగ్గర అయితే తెల్లారి 5 గంటల నుంచి మనకి కాలి మార్గం నుంచి అనుమతి అనేది ఇస్తున్నారండి. అలిపిరి దగ్గర అయితే కనుక మన తెల్లారి 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు 7 గంటల వరకు మనకి నడక మార్గాల్లో అనుమతి అనేది ఇస్తున్నారండి. చిన్నపిల్లలకైతే అంటే 12 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకైతే కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఓకే. ఎందువల్ల అంటే మన క్రూర మృగాలు ఉన్న ప్రాంతంలోకి, అటవీ ప్రాంతంలోకి మన కాలి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళటం వల్ల ఏవైనా మృగాల వల్ల మనకు ఆపద వస్తుందనే ఉద్దేశంతో టీటీడీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వంటిది. కాబట్టి మనం భక్తిభావంతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మన పిల్లల రక్షణ కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం ఈ పిల్లల్ని ఒకవేళ మీరు నడక మార్గంలో తీసుకెళ్లాలంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ భక్తులు గమనించగలరు. అదే వెహికల్స్ అయితే కనుక బస్సులు, కార్లు, జీపులు అయితే కనుక తెల్లారి 3 గంటల నుంచి రాత్రి 11:30 వరకు అనుమతిస్తారండి అలిపిరిలో. అదే 2 వీలర్స్ ద్విచక్ర వాహనాలు అంటే బైకులు కానీ, మోపెడ్స్ కానీ ఇట్లాంటివి అయితే కనుక తెల్లారి 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే వాహనాలని అనుమతిస్తున్నారండి. ఓకేనా. ఇది విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ శ్రీవారి మెట్టు సరిగానంటే ఉదయం 5:30 నుంచి మనకి సాయంకాలం 6 వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారండి ఈ మార్గం ద్వారా. చిన్నపిల్లలను అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా అటవీ ప్రాంతం అండి. స్వామి స్వయాన ఈ మార్గం గుండా వెళ్ళారు కాబట్టి ఏంటంటే కంప్లీట్గా ఇది అటవీ ప్రాంతం అవడం వల్ల ఏంటంటే కొంత రిస్ట్రిక్షన్ ఏరియా ఉంటుంది. కాబట్టి ఏంటంటే భక్తులు గమనించి శ్రీవారి మెట్టు ద్వారా, అలిపిరి మెట్టు ద్వారా మీరు నిర్ణయించుకుని వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ 2 టోకెన్స్ దొరకని భక్తులు ఏం చేయాలి అంటే కనుక సర్వదర్శన టోకెన్స్. దీనికి టైమింగ్ అనేది ఏమీ లేదండి. 24 అవర్స్ మనకి ఈ సర్వదర్శన టోకెన్స్ ఉంటుంది. నేరుగా మీరు క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ లైన్లో ఉన్నప్పుడు ఆ కాంప్లెక్స్లోనే మీకు సర్వదర్శన టోకెన్స్ అనేది ఇస్తారు. మీ ఆధార్ని బేస్ చేసుకుని అక్కడే తీసుకుని మీరు సర్వదర్శనం చేసుకోవచ్చు. దీనికి లడ్డు అనేది ఒక ఫ్రీగా ఇస్తారు. ఈ క్యూ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మీకు ఏంటంటే టీటీడీ వాళ్ళు ఆహార ప్రసాదాలని అందుబాటులో ఉంచారండి. చిన్నపిల్లల కోసం పాలు, టీ కానీ, పెద్దవాళ్ళ కోసం టీ కానీ, అలాగే అల్పాహారం, ఉప్మా, పొంగల్, అలాగే అన్నప్రసాదం అనేది అందుబాటులో ఉంచారు. ఓకే. ఈ టోకెన్స్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులకి దాదాపుగా 10 నుంచి 20 గంటలు అనేది దర్శనానికి టైం అనేది పడుతుంది. దివ్య దర్శనం టోకెన్స్ వాళ్ళకైతే 6 నుంచి 10 గంటలు. అదే టైం స్లాటెడ్ టోకెన్స్ వాళ్ళకైతే కానీ 4 నుంచి 6 గంటల టైం అనేది పడుతుంది. ఇవన్నీ మనకి ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్, సర్వదర్శనం టోకెన్ గురించి. కాకపోతే ఏంటంటే మీ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలను తీసుకోండి. ఓకే. ఇది టోకెన్స్ తీసుకుని భగవంతుని శ్రీవారిని దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే మనకి ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అండి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఏంటంటే మనకి జూలై నెలకిను నెక్స్ట్ ఆగస్ట్ నెలకి, సెప్టెంబర్ నెలకి ఇంకా అవైలబిలిటీ ఉన్నాయండి. శ్రీవాణి ట్రస్ట్ లాగిన్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత చెక్ అవైలబిలిటీ దగ్గర క్లిక్ చేసుకుంటే చూడండి ఆగస్ట్ నెలకు సంబంధించిన 27, 28 తేదీల్లో ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి మనకి. ఆగస్ట్ నెల 27వ తేదీలో 100 టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ ఉన్నాయి. అంటే మనం టీటీడీ దేవస్థానానికి 10,000 రూపాయలు డొనేట్ చేసి ఒక టికెట్, బ్రేక్ దర్శనం టికెట్ అనేది నేరుగా తీసుకొని స్వామి దర్శనం చేసుకోవచ్చండి. ఈ అమౌంట్ ఏంటంటే మనకి హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ దేవస్థానం అనేది ఈ అమౌంట్ అనేది ఉపయోగిస్తుంది. అంటే శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని బాగు చేయడము, అలాగే ప్రతిరోజు ధూప నైవేద్యాలు సమకూర్చడము, అర్చకులకు శాలరీలు ఇవ్వటము, ఇట్లాంటి వాటికి ఈ అమౌంట్ అనేది వస్తుంది. వ్యాధ విద్యల్ని ప్రోత్సహించడం
పాఠశాలను అభివృద్ధి చేయడం వాటికి ఉపయోగిస్తుంది. అలాగే ఆగస్టు 28వ తేదీ వచ్చేసరికి 37 ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో అన్ని టికెట్స్ ఉన్నాయి. పరిటాసి మాసం దాంట్లో ఏంటంటే మనకి 21వ తేదీ 28వ తేదీ అవి చాలా ముఖ్యమైనవి కాబట్టి 28వ తేదీ వచ్చేసరికి ఏంటంటే సెప్టెంబర్ 28వ తేదీ 80 ఉన్నాయి. 21వ తేదీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ టికెట్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, అక్టోబర్ నెలలో ఏంటంటే మనకి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి మనకి 12వ తేదీ వరకు దాదాపుగా మనకి బ్రహ్మోత్సవాలు అనేది ఉంటాయి. కాబట్టి భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది పరిటాసి మాసం వల్ల. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కాబట్టి ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఇంకా మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. స్వామికి మీరు భక్తిభావంతో డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకొని స్వామిని ఈజీ పద్ధతిలో అంటే ఒక గంట లోపల దర్శనం చేసుకుని రావచ్చు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఏంటంటే దేవస్థానం వాళ్ళు హిందూ దేవాలయ అభివృద్ధి కోసము, పాఠశాల అభివృద్ధి కోసము, అన్నప్రసాదానికి వాటికి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దర్శనం మీకు ఈజీగా అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సాంప్రదాయాలు కూడా మనం గౌరవించినట్టు ఉంటుంది. హిందూ మతాన్ని కూడా మనం అభివృద్ధి చేసిందని ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మరింత సమాచారం తెలిసింది అన్నప్పుడు నా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింతమందికి చేరువవుతుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య.